2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. బంగారం మరింత ప్రియం కాబోతోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం బంగారం ధరలు 1,00,000 దాటిన పరిస్థితి. అయితే ఇప్పుడు పండగల రీత్యా అలాగే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ పూజలు పండుగలు ఉన్న నేపథ్యంలో బంగారం రేటు ఈ వారం రోజుల్లోనే మనకి 3,600 రూపాయలు పెరిగింది. అంటే బంగారం రేట్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా, అసలు ఇవన్నీ ఇంతలా పెరిగిపోవడానికి రీజన్స్ ఏంటి? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జూమ్ కాల్లో బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. వారితో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి మనస గారు. ప్రశాంత్ గారు, మహిళలందరికీ కూడా ఎంతో ఇష్టమైన బంగారం ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా రేట్స్ పెరిగిపోతున్నాయి. 1,00,000 దాటాక కూడా పరగసలు ఆగట్లేదు. మీరేమంటారు యాజ్ అన్ అనలిస్ట్? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? గత కొద్ది కాలంగా కొంచెం స్టేబుల్ గా ఉన్న బంగారం ప్రైసెస్ ఒక్కసారిగా మళ్ళీ ట్రంప్ ఎఫెక్ట్ తోటి దాదాపుగా ఆల్ టైమ్ హై అని చెప్పుకోవచ్చు. బంగారు చరిత్రలోనే 1,02,000 రూపాయల 100 రూపీస్ 100 200 రూపీస్ ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు. ఇది ఆల్ టైమ్ హైకి చేరుకోవడం అనేది అది ఇంత త్వరగతిన అనేది మనం అసలు కూడా అంచనా వేయలేదు. కానీ ఈ ట్రంప్ టారిఫ్ మహిమ ఎప్పుడైతే April 1, 2025 ట్రంప్ ఒకసారి టారిఫ్ తోటి ప్రపంచాలను అందరినీ భయపెట్టాడో, అనుకున్న విధంగా అది మనకు చేరడానికి కొన్ని నెలలు పట్టింది. 25% అంటూ భయపెట్టి ఇప్పుడు దాదాపుగా 50% టారిఫ్ తోటి భారతదేశాన్ని మొత్తం భయపెట్టించిన దరిమల్ల ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఒక పెద్ద ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా సేఫ్ గా తమ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా బంగారం వైపు తిప్పుతారు. సో అదే జరిగింది. గత 2-3 రోజులుగా విచ్చలవిడిగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈ బంగారం వైపు తిప్పడం జరిగింది. అలానే మీరు అన్నట్టు ఇది కొంచెం ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మంచి ఫెస్టివల్ సీజన్ కూడా. ఈ సీజన్ కి బంగారం కొనే అలవాటు కూడా మన భారతదేశంలో ఉంది. ఇంపాక్ట్ అయిండొచ్చు. కానీ ప్రధానంగా ఈ ట్రంప్ ఎఫెక్ట్ టారిఫ్స్ అనేది అది అనుకోని విధంగా వచ్చింది. 1,10,000 మార్క్ ఈ డిసెంబర్ వరకు అనుకున్నాము. 1,10,000 1,12,000 ఇప్పుడు చూస్తుంటే ఈ టారిఫ్ ప్రభావం వల్ల ఈ 2-3 నెలల్లోనే మనం 1,10,000-12,000కు చేరే అంచనా అనేది ఒకటి ఉందండి మార్కెట్. అంటే మెయిన్లీ ఈ టారిఫ్స్ మూలానే ఇప్పుడు బంగారం రేట్స్ పెరుగుతున్నాయి అనుకోవచ్చా అండి ఇంతలా? యుఎస్ అనేది మనకు ప్రధానంగా మనము దాదాపు $100+ బిలియన్ ట్రేడింగ్ చేస్తాం యుఎస్ తోటి. సో అందులో మీరు చూసుకుంటే ప్రధానంగా మనము ఫార్మసీ రంగంతో పాటు ఫైన్ ఫినిష్డ్ డైమండ్స్, తర్వాత ఆర్నమెంట్ జ్యువెలరీ. సో ఇది కూడా మనం యుఎస్ బిగ్గెస్ట్ సోర్స్ అండి. ఎందుకంటే మన ఇండియన్స్ అక్కడ సెటిల్ అయిన విధంగా. అలా కాకుండా వెస్ట్రన్ వరల్డ్ కూడా మన ఈ 18 క్యారెట్ 22 క్యారెట్ ఆర్నమెంట్స్ వైపు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వల్ల సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి మనకు. ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అవన్నీ కూడా కాస్ట్లీ అవుతుంది. కాస్ట్లీ అవుతున్నప్పుడు మనకు కొంచెం ట్రేడింగ్ ఇబ్బంది అవుతున్నప్పుడు ఈ డాలర్స్ ఏదైతే మనం ట్రేడ్ చేసి డాలర్స్ ఎక్కువ తీసుకొని దాని వాల్యూ మనం చేయాలనుకుంటున్నామో అది కాస్త ఇప్పుడు బంగారం వైపు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీరు నెక్స్ట్ 1-2 months లో లార్జ్ స్కేల్, మీడియం స్కేల్, ఈవెన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా తమ యొక్క ఇన్వెస్ట్మెంట్ లో 10%, 15%, 20%, ఈవెన్ 30% వరకు కూడా బంగారం వైపు పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక 5-10% మనకు డెఫినెట్ గా 2 months లోపల ఇంకా అవకాశం ఉంది. లేదు మనకు ఈ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిణామాలు ఎలా ఉంటాయి కూడా ఊహించిన విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ వచ్చేసి రష్యా పర్యటన ఉంది, తర్వాత పుతిన్ తోటి మీటింగ్ ఉంటుంది. సో ఎలా జరుగుతుంది, వీటిని యుఎస్ ఎలా చూస్తుంది, అదే యుఎస్ చైనా పైన కూడా 100% టారిఫ్ వేయడం మనం చూసాము. తర్వాత చర్చలు, తర్వాత అది ఒక ట్రేడ్ వార్ గా వాణిజ్య యుద్ధంగా మారి ఇరు దేశాలు టారిఫ్ వార్ తోటి మళ్ళీ దాన్ని టెంపరీ హోల్డ్ చేసి నార్మల్ లెవెల్కి తీసుకొచ్చిన సందర్భము చూసాము. ఇప్పుడు మన ఇండియాతో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది బిజినెస్ అనలిస్టులు, తర్వాత బిజినెస్ పర్సన్స్ అందరు కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కానీ ఈ అనిశ్చితి వాతావరణంలో ఖచ్చితంగా బంగారం అనేది పైకి పోయే మాటే కానీ కిందికి వచ్చే మాట లేదు. అంటే ఇంకా మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 10,000
అంచనా వేసాము అని చెప్పేసి ఆ మార్కును కూడా దాటే అవకాశాలు ఉన్నాయంటారా? నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు బంగారం అనేది డెఫినెట్ గా లాస్ట్ 4 years లో మీరు చూసుకుంటే బంగారం అనేది డెఫినెట్ గా మనకు 18% to 24% రిటర్న్ ఇచ్చింది. అంటే అంత హైయెస్ట్ రిటర్న్, ఇంకా ఇంత సేఫెస్ట్ రిటర్న్ ఎక్కడ మనకు ప్రపంచంలో ఇటువంటి సేఫెస్ట్ రిటర్న్ మనకి ఎక్కడ దొరకలేదు. సో ఈ 6 months టైం ఫ్రేమ్ లో కూడా 10% అనేది గ్రోత్ ఊహించాము. దాదాపు 1,10,000 నేను అన్నట్టు December 31st కు చేరుతుందేమో అనుకున్నాం. ప్రధానంగా ఈ మార్కెట్ స్టేబుల్ గా ఉంది, బిజినెస్ కూడా కొద్దిగా ఊపందుకుంటున్న పరిస్థితుల్లో 1,10,000 వరకు డిసెంబర్ వరకు అంచనా వేస్తే అది ఇప్పుడు దాదాపుగా మనకు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనే 1,10,000 అయ్యే అవకాశం. ఇంకా ఆగస్ట్ ఎండ్ కూడా మీరు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. ఎందుకంటే చాలా వొలటైల్ గా ఉంది మార్కెట్. వొలటైల్ గా ఉన్నప్పుడు స్టీప్ రైజ్ ఉంటుంది, స్టీప్ పడిపోవడం ఉంటుంది. కానీ బంగారం అనేది పడిపోవడం అనేది లాస్ట్ మనం ఒక 4-5 దశాబ్దాలుగా చూసుకుంటే 50 years స్పాన్ లో ఎప్పుడు స్టీప్ గా పడిపోవడం చూడలేదు. బహుశా అయితే ఒక 1-2,000 కరెక్షన్ జరగచ్చు కానీ సో 1,10,000 ఇంకా త్వరగా చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదండి. మంత్ ఎండ్ కానీ సెప్టెంబర్ 15th కలా కూడా. అంటే ట్రంప్ ఇప్పటికే 50% మనకి టారిఫ్ విధించడం జరిగింది, ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఎందుకంటే ఆ భారం అంతా కూడా తీసుకెళ్లి ఆ వినియోగదారునిపై పెడతారు. గవర్నమెంట్ లో ఉన్న ఏ బిజినెస్ మ్యాన్ కూడా 50% ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని అదే ప్రైస్ కి అమ్మరు. సో ఆబ్వియస్లీ వాళ్ళు 50% పెంచడము, దాంట్లో ఉండే డిమాండ్ తగ్గడము, వాటి వల్ల మనకు ఎక్స్పోర్ట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది పెద్ద ట్రేడ్ డెసిషన్ అండి. అంటే బంగారానికి మించిన డెసిషన్. సుమన్ టీవీ ద్వారా ఒక వీడియో కూడా చేశాము. దీని ఎలా ఇంపాక్ట్ ఉండబోతుంది, మొత్తం ప్రపంచ దేశాలతో ఎలా వాణిజ్య వార్ అనేది ఒకటి మొదలవుతుంది, ఇది ఎలా సెటిల్ అవుతుందో కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అది సపరేట్ టాపిక్. ఎందుకంటే మనం రష్యా, చైనా, ఇండియా, మీకు బ్రిక్స్ కూటమి గురించి ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఎదగడానికి ట్రై చేస్తున్నాయి. వెస్ట్ నీడల్లో నుంచి బయటకు వచ్చి సొంతంగా స్ట్రాంగ్ గా ఎదిగే ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ యుఎస్ అనేది ఇప్పటికి కూడా ప్రపంచ దేశంలో అన్ని దేశాలకు ప్రధానమైన మార్కెట్. సో వాటిని మనం కేర్ఫుల్ గా చూసుకుంటూ మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చూసుకునే స్టెప్స్ ప్రకారంగా కూడా మళ్ళీ డాలర్ బలపడితే ఆటోమేటికల్ గా బంగారం ధర స్టేబుల్ కి వస్తుంది. సో కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే బెస్ట్ అంటారు. డెఫినెట్ గా. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను ఎప్పుడూ చెప్పేదే, మీరు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 10-20 రూపాయలు ఖచ్చితంగా 24 క్యారెట్ గోల్డ్ అంటే ఆర్నమెంట్ అనేది మీకు అలంకరణకు లేదా ఇష్టానికి కొనుక్కోండి. దానికి అభ్యంతరం ఏం లేదు. అది మీ శక్తిని బట్టి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయితే 10-20% ఇంకొంచెం శాతం పెంచుకొని పెట్టుకుంటే మీకు డెఫినెట్ గా అనుకున్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, బంగారం ప్రైస్ ఇంకా మున్ముందు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే, అలాగే పండుగలు ఉన్నటువంటి సీజన్ కాబట్టి ఈ టైంలో ఇంకా మనకి బంగారం రేట్స్ రోజుకి పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశాలు అయితే లేవని మనకి ప్రశాంత్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.